I'm really happy to be here in this graduation of Sugnan Bible College. అద్భుతమైనటువంటి సందర్భం ఈ యొక్క సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ యొక్క స్నాతకోత్సవంలో పాల్గొనడాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. My heart rejoices when I see all these precious ones, they have completed successfully their Bible training. వారి యొక్క బైబిల్ తర్ఫీదును ముగించుకున్నటువంటి విలువైన విద్యార్థులను చూస్తుంటే నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. How many of you are happy? Come on. మీరెంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులు చూపించి హల్లెలూయా చెప్పండి. How many of you are really happy? నిజంగా సంతోషంగా ఉంటే చప్పట్లు కొట్టండి ఒకసారి. Hallelujah. హల్లెలూయా. Heaven rejoice over them. పరలోకమే సంతోషిస్తుంది వారిని చూసి. Amen. They are going to exploit. They are going to do mighty things in the kingdom of God. దేవుని రాజ్యములో శూర కార్యములను జరిగించబోతున్నారు. దేవుని కోసం బలమైన పనులు చేయబోతున్నారు. They are going to empty the hell. They are going to populate the heaven. Amen. నరకాన్ని ఖాళీ చేయబోతున్నారు, పరలోకాన్ని నింపబోతున్నారు వాళ్ళు. Amen. They are going to shake the nations for the glory of God. దేవుని మహిమ కోసం రాజ్యాలనే కదిలించబోతున్నారు వాళ్ళు. Hallelujah. Hallelujah. This is not ordinary thing. ఇది సాధారణమైన విషయం కాదండి. No, this is not ordinary. ఇది సాధారణమైన విషయం కాదు. Something glorious things God is going to do through these precious Amen. ones. కొన్ని మహిమకరమైన కార్యాలు ఈ విలువైన విద్యార్థులలో దేవుడు చేయబోతున్నాడు. Amen. Amen. And I really thank God for the vision of Pastor Abraham and Pastor Rebecca. May God bless each one of you because you carry the vision for the souls. ఆమేన్. అదే విధంగా దైవ సేవకులు అబ్రహాం గారు, రిబ్కా అబ్రహాం గారి యొక్క దర్శనాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దర్శనాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. Let me tell you what your experience is, the vision that what God has given to this man of God. విద్యార్థులారా మీకు ఒక మాట చెప్పనివ్వండి. మీరు ఏదైతే ఇప్పుడు ముగించారో అది దైవజనులు అబ్రహాం గారి యొక్క దర్శనమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Let you carry a vision for your future. నీ భవిష్యత్తు కోసం మీరు కూడా ఒక దర్శనాన్ని మోసుకొని వెళ్ళాలి. If you carry a vision, let me tell you, you are unstoppable in any situation. ఆమేన్. నేను చెప్తున్నాను, మీరు గనుక దర్శనాన్ని మోసుకొని వెళ్ళగలిగితే నిన్ను ఆపేవాడే ఎవడు ఉండడు. Nothing can stop your life. నీ జీవితాన్ని ఆపేదే ఉండదిక. You are going to see the glory of God. దేవుని మహిమను మీద చూడబోతూ ఉన్నారు. While I was here, the Lord spoke to me a word I would like to share, and next I'm going to give a word for these precious students also. ఇక్కడ కూర్చొని ఉండగా దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఆ మాట మీతో పంచుకొని అదే విధంగా విద్యార్థులతో కూడా ఒక మాటను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. This is going to be a new season over your life. ఇది నూతన కాలముగా, నూతన సమయముగా ఈ యొక్క మీ జీవితంలో ఉండబోతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. This is a new season for the Zion Apostolic Church. జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ కి ఒక నూతన కాలము ప్రారంభమవుతుంది. There is a new season. ఒక నూతన కాలము ప్రారంభమవుతుంది. Now, book of Isaiah chapter 40, యెషయా గ్రంథము 40వ అధ్యాయము verse 4. 40వ అధ్యాయము 4వ వచనము చదువుదాం. Okay, let's read from 3 onwards. 3వ వచనం నుండి చదువుదాం. The voice of one crying in the wilderness, prepare the way of the Lord, make straight in the desert a highway for our God. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. Every valley shall be exalted, every mountain shall hill be brought low, the crooked places shall be made straight, the rough places smooth. ప్రతి లోయ ఎత్తు చేయవలను, ప్రతి పర్వతము ప్రతి కొండను అనచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. Hallelujah. హల్లెలూయా. This is a prophetic word ఇది ఒక ప్రవచనాత్మకమైన మాట. for the church. ఇది సంఘము కోసమైన మాట. And not only that, అది మాత్రమే కాకుండా in one area, physically one area, it is been fulfilled in this place. భౌతికంగా ఈ కొండ విషయంలో కూడా అదే జరిగింది. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. This was a mountain. ఇది కొండే కదా. The place where you are sitting, it was a mountain. It has been made in a perfect way so that you can sit here. అంతకుముందు ఇది కూడా ఒక కొండే, కానీ మీరు ఇక్కడ కూర్చున్నట్లుగా ఇది సమముగా మార్చబడినది. The mountain shall be brought low. కొండలు
దేవుని యొద్దకు తీసుకొని రాబడతాయి. Let me prophesy over your life. నీ జీవితం మీద ఒక ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నాను. Any mountain that stands against in your life, it will not remain as it is. It will become plain before you. నీ ఎదుట నిలబడిన ఏ కొండైనా కూడా అది నిలబడి నిన్ను ఇబ్బంది పెడుతుంటే అది సమముగా దేవుడు మార్చుతూ ఉన్నాడు. Pastor, this is a prophetic action what you did here. ఇక్కడ మీరు ప్రవచనాత్మకమైన పని చేశారు దైవ సేవకులు కదా. అబ్రహాం గారు This is a prophetic action. ఇక్కడ ప్రవచనాత్మకమైన పని జరిగింది. Let me tell you, the church of God, let me tell you, you are going to see the glory of God in your life. దేవుని సంగమం మీకు మాట చెప్పనివ్వండి, దేవుని మహిమను మీరు చూడబోతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. The mountain denotes the challenges, the situation what stands against your life. నీ జీవితంలో కొండ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎదుర్కొంటున్న సవాళ్ళు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలే కొండలుగా నీకు అడ్డం పడుతూ ఉంటాయి. God doesn't want you to be worried and discouraged by seeing the challenges over your life. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, సవాళ్ళను బట్టి నువ్వు చింతపడాలి అని దేవుడైతే అనుకోవట్లేదు. Come on. ఆమేన్. Look at your neighbor and say, you are a mountain mover. మీ పక్కన వాళ్ళు తిరిగి చెప్పండి, నువ్వు కొండలను కదిలించే వ్యక్తివి అని చెప్పండి. Come on, I want to hear from చెప్పండి, here. మీ దగ్గర నుంచి వినపడాలి. Here the sound is powerful. I want to hear from there. అక్కడి నుంచి రావాలి. చెప్పండి పెద్దగా, మీరు కొండలను కదిలించే వాళ్ళు అని చెప్పండి. Come on. ఆమేన్. If your neighbor is not responding, shake that neighbor and say, you are a mountain mover. నీ పక్కన ఆయన స్పందించకపోతే గట్టిగా ఊపి చెప్పండి, నువ్వు కొండలను కదిలించగలవని చెప్పండి. Back side, those who are sitting back side, come on, come అమ్మా, on. వెనక కూర్చున్న వాళ్ళు చెప్పాలి. మీరు కొండలను కదిలించే వాళ్ళు. You are a mountain mover. మీరు కొండలను కదిలించే వాళ్ళు. Hallelujah. హల్లెలూయా. Mountains are going to brought low in your life. I prophesy over your life. యేసు క్రీస్తు నామములో మీ జీవితంలో ఉన్న ప్రతి కొండ సమముగా మార్చబడును గాక. You are not going to bow before the mountain. You are going to command to the mountain in the name of Jesus. ఏ కొండ ముందు నువ్వు తల వంచబోవట్లేదు, కొండలను నువ్వు ఆజ్ఞాపించబోతున్నావు. You are not going to complain about the mountain. నువ్వు కొండ గురించి సాకులు చెప్పట్లా, కదలట్లేదని. Many of the time the problem is what? Because of the lack of knowledge, చాలా సార్లు సమస్య ఏంటంటే మనకు జ్ఞానము తక్కువైన కారణం చేత they are crying before the problem. సమస్యల ముందు కూర్చొని చాలా మంది ఏడుస్తూ ఉంటారు. Look at your neighbor and say, don't cry before the problem. పక్కన వాళ్ళ వైపు చూసి చెప్పండి, సమస్యలు చూసి అస్సలు ఏడవద్దు అని చెప్పండి. Don't cry before the problem. అవును, సమస్యలను చూసి ఏడవకూడదు. Speak the word into your situation. నీ పరిస్థితిలోకి దేవుని వాక్యాన్ని ప్రవచించు. Hallelujah. Hallelujah. Prophesy over the dry bones. ఎండిన ఎముకలతో ప్రవచనం ఎత్తి మాట్లాడు. Declare the word of the Lord into the mountains. కొండల వైపు చూసి దేవుని యొక్క వాక్కును ప్రవచన రీతిగా ప్రవచించు. Mountain will not remain there. కొండలు అలానే నీ జీవితంలో ఉండిపోవు. When God brought Ezekiel into the full of dry bone valley, దేవుడు యెహెజ్కేలుని ఎండిన ఎముకల లోయలోకి తీసుకొని వచ్చినప్పుడు God asked one question, son of man, what do you say about this? అప్పుడు నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలను చూసి ఏం చెప్తావు నీవు అని అడిగాడు దేవుడు. Listen, how many of you are listening me? ఎంతమంది వింటున్నారండి ఇక్కడ? Right? అవునా? God will ask questions to you. దేవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు కూడా. Immediately Ezekiel told, Lord, you know everything. I don't want to say anything. వెంటనే యెహెజ్కేలు అన్నాడు, అయ్యా నీకే తెలుసయ్యా, ఎముకల గురించి నాకేం తెలుసు అన్నాడు. Right, that means he was telling, Lord, I don't want to say anything. Let me get word from you. అంటే యెహెజ్కేలు ఏమంటున్నాడు, నాకైతే చెప్పడానికి మాటలు లేవు, మాట నీ దగ్గర నుండి కావాలి అన్నాడు. Immediately God said, son of man, prophesy over this dry bones. వెంటనే దేవుడు చెప్పాడు, నరపుత్రుడా, ఎండిన ఎముకల వైపు చూసి ప్రవచించు. Hallelujah. హల్లెలూయా. Prophesy over this dry bones. ఈ ఎండిన ఎముకల వైపు చూసి ప్రవచనం ఎత్తి మాట్లాడు. Prophesy means, according to this context, what God said about your future, you must able to speak into that situation. ప్రవచనం అంటే ఈ వచనం ప్రకారం ఏంటంటే దేవుడు నీ భవిష్యత్తు గురించి ఏమని అనుకుంటున్నాడో ఆ భవిష్యత్తును నువ్వు నోటితో మాట్లాడటమే ప్రవచించటం. Don't compromise in your life. నీ జీవితంలో రాజీ పడవద్దు. God didn't call you to compromise. God called you to say what God said about your life. నీ జీవితంలో ఒక రాజీ పడే బ్రతుకుని బ్రతకడానికి దేవుడు నిన్ను పిలవలేదు. దేవుడు ఏమనుకుంటున్నాడో అది చెప్పడానికి నువ్వు పిలువబడ్డావు.
I see the changes are happening in this ministry. ఈ యొక్క పరిచర్యలో మార్పులు జరగటం నేను చూస్తున్నాను. Dry bones are raising as a mighty army of God. ఎండిన ఎముకలు సైన్యముగా లేపబడుతున్నాయి. Which is lost, it is going to restore over your life. నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావో అది సమకూర్చబడబోతుంది. People may think nothing good will not happen from Nazareth, but let me tell you, good things are going to come from the Nazareth. ప్రజలు అనుకుంటున్నారు నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని, కానీ దేవుడు అంటున్నాడు అదే పట్టణంలో నుండి మంచిది రాబోతుంది The అని. Nazareth came out of the Nazareth. నజరేయుడు నజరేతుల నుండి బయటికి వచ్చాడు. Oh, hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Today, in this afternoon time, the Spirit of God is speaking to each one of ఈ you. మధ్యాహ్నకాల సమయంలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. Your life is going to be transformed by the word that what you speak. నువ్వు మాట్లాడే మాట ద్వారా నీ జీవితంలో రూపాంతరాన్ని చూడబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ చెప్తున్నది as I was commanded by the Lord, he was prophesying to the dry bones. దేవుని చేత బోధింపబడిన వాడై ఎముకలతో ప్రవచనమెత్తి మాట్లాడాడు అంట. You know what happened? ఏం జరిగిందో చెప్పనా? Bones began to connect to its own bones. ఎప్పుడైతే ప్రవచనమెత్తి మాట్లాడాడో ఏ ఎముక వచ్చి ఆ ఎముకకు అతుక్కోవటం ప్రారంభించింది. Let me ask you one question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Can bones hear the word of God? ఎముకలకి వాక్యం వినపడిద్దా? Exactly. ఖచ్చితంగా. Because bones were created through the word of God. ఎందుకంటే ఎముకలు సృజించబడిందే దేవుని మాట చేత కాబట్టి. Everything in this visible world, visible and the invisible world, it is being created through the word. ఆమేన్. దృశ్యమైనవి అదృశ్యమైనవి సృష్టించబడిన ప్రతి ఒక్కటి కూడా దేవుని మాట చేత సృష్టించబడింది. Come on, I'll tell you. నేను మీకు చెప్తున్నాను. When you speak the word of God, tumor will disappear. నువ్వు దేవుని వాక్కును పలకగలిగితే ప్రవచనించగలిగితే గడ్డలు మాయమైపోతాయి. Hallelujah. హల్లెలూయా. Heart disease will be cured by the power of Jesus. దేవుని శక్తి చేత గుండె సమస్యలు మాయమైపోతాయి. The Bible says, బైబిల్ చెప్తున్నది. as Ezekiel was speaking the word of God, as Ezekiel was prophesying, bones began to connect to its own bones. ఏ విధంగా అయితే హెజ్కేలు ప్రవచనమెత్తి దేవుని మాటను పలికాడో ఆ మాటను బట్టి ఏ ఎముక వచ్చి ఆ ఎముకకు కనెక్ట్ అవటం ప్రారంభించింది. There is a divine connection is going to happen upon many people. దైవికమైనటువంటి సంబంధాలు కలవబోతున్నాయి మీకు. I prophesy over your people at the right time at the right place. They are going to connect over your life. మీ జీవితంలో సరైన సమయంలో సరైన వ్యక్తులు సరైన పనిలో మీకు జతపరచబడబోతున్నారు. You will not waste your time. You will fulfill the call of God over your నీ life. జీవితంలో ఏ ఒక్క నిమిషం కూడా వృధా అవ్వదు. దేవుని యొక్క పిలుపుని మీరు నిర్వర్తించబోతున్నారు. You will fulfill the call of God over your life. నీ జీవితంలో దేవుని పిలుపుని మీరు నిర్వర్తించబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Dry situation. Let me tell you. ఎండిపోయిన The పరిస్థితి. people of God, your dry situation is going to change. నీ యొక్క ఎండిపోయిన పరిస్థితి దేవుడు మార్చబోతున్నాడమ్మా. Today you may be telling, oh pastor, I'm going through the dry situation. ఒకవేళ ఈ రోజు మీరు అంటూ ఉండొచ్చు, అయ్యా నేను ఎండిపోయిన స్థితిలో ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. No hope in my life. నా జీవితంలో ఆశలే లేవు. I thought something good will happen, but I lost the hope in my life. ఏదో ఒకటి జరిగిద్దేమోనని ఆశిస్తున్నాను గాని ఆశలు కూడా కోల్పోయిన పరిస్థితి. Let me speak as a man of God in this place. దైవ సేవకునిగా ఈ మాట మీతో పలకనివ్వండి. The Lord is releasing hope and faith into your life. You will be restored in your life. ఆమేన్. దేవుడు మీ జీవితంలోకి ఆశలు మరలా పుట్టించబోతున్నాడు. మరలా విశ్వాసంతో నింపబోతున్నాడు. సమకూర్చబడబోతూ ఉన్నావు. Your family is going to restore. నీ కుటుంబం సమకూర్చబడబోతుంది. Your son is going to come back. నీ కుమారుడు మరలా తిరిగి రాబోతున్నాడు. Your daughter's marriage is going to be restored. నీ కుమార్తె వివాహం మరలా సమకూర్చబడబోతుంది. People of God, come on, tuned up to the Holy Spirit. పరిశుద్ధాత్మక ట్యూన్ అప్ అయి ఉండండి. Hallelujah. Something is happening in this place. ఏదో దేవుడు ఒక అద్భుత కార్యాలు ఈ స్థలంలో జరిగించబోతున్నాడు. It is the Holy Spirit is moving over of this place. ఈ స్థలము మీద పరిశుద్ధాత్మ యొక్క సంచారం అల్లాడుతూ I ఉన్నది. see the changes is happening upon you. మీ జీవితంలో మార్పులు జరగటం నేను చూస్తున్నాను.
changes are happening. మార్పులు జరుగుతున్నాయి. As you pray here, as you hear the word of God, back in your house, back in Hyderabad, back wherever you are, things are happening in your life. ఆమేన్. ఈ యొక్క వర్తమానాన్ని నువ్వు ఎక్కడ ఉండి చూస్తున్నా సరే, హైదరాబాద్ లో ఉండి చూస్తున్నా, నీ ఇంటిలో ఉండి చూస్తున్నా, పరిస్థితులను దేవుడు మార్చివేస్తున్నాడు. Because God given me this word. ఎందుకంటే ఈ మాట నాకు చెప్పమంది దేవుడే. I am not speaking my word, I am speaking what God has given me this word. ఎందుకంటే ఈ మాటలు నేను అనుకోని చెప్పే మాటలు కాదు, దేవుడు నాకు ఇచ్చిన మాటలు మీకు చెప్తున్నాను. I'll tell you, your family situation is changing if you ready to catch hold of the word of God. ఆమేన్. దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకొనగలిగితే నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి అయ్యా. Oh, hallelujah. హల్లెలూయా. Bones began to connect to its own bones. ఏ ఎముక ఆ ఎముకకు వచ్చి అతుక్కోవటం ప్రారంభించింది. Let me tell you, there is a word what God given to me. దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. You may be thinking, I have lost so many things in my life. నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో పోగొట్టుకున్న విషయాలు బోలెడు ఉన్నాయి. My health got lost. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను. My future lost. భవిష్యత్తు విషయంలో పోగొట్టుకున్న వాడిగా ఉన్నాను. Ministry lost. పరిచర్య విషయంలో పోగొట్టుకున్న వాడిగా ఉన్నాను. As a man of God, I prophesy over your life 2025, you are going to get everything back by the power of the Holy Spirit. దేవుని సేవకుడిగా నేను ప్రవచిస్తూ ఉన్నాను. ఈ 2025 సంవత్సరంలో ఎన్ని పోగొట్టుకున్నావో అన్నిటిని దేవుడు సమకూర్చబోతున్నాడు యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. Whatever the Philistine captured in your life, you are going to restore. ఫిలిస్తీయులు ఏదైతే నీ దగ్గర నుండి లాక్కొని పోయారో వాటన్నిటిని సమకూర్చబడబోతున్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I see the glory of God in this place. దేవుని మహిమ ఈ స్థలంలో నేను I చూస్తున్నాను. see the transformation. రూపాంతరాన్ని చూస్తున్నాను. This ministry ఈ is going to పరిచర్య. spread. This is going to multiply. విస్తరించబడబోతుంది ఈ పరిచర్య. Zion Apostolic Ministry shall be highlighted by the power of the Holy Spirit. This is the will of God. This is the purpose of God. Oh, the city that set upon the hill, it will not be hidden anymore. It will come to the light. ఆమేన్. జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ కొండ మీద ఉండిన పట్టణం వల్లే పరిశుద్ధాత్మ శక్తి చేత హైలైట్ అవ్వబోతుంది యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. It is the will of అది God. దేవుని చిత్తమై ఉన్నది. This is the season you are coming into the light. దేవుని యొక్క వెలుగులోకి వచ్చే సమయము ఆసన్నమైంది. Hallelujah. హల్లెలూయా. This is the word God is giving to each one of you. ఇక్కడ ఉన్న మీతో దేవుడు మాట్లాడుతున్న మాట కూడా ఇదే. Your pain is going to change into joy. నీ యొక్క నొప్పిని దేవుడు ఆనందంగా Your రూపుదిద్దబోతున్నాడు. pain is going to turn into joy. నీ నొప్పి ఆనందంగా రూపుదిద్దబడబోతుంది. Touch your neighbor and say, you are going to be joyful by the power of the Holy మీ Spirit. పక్కన వాళ్ళు తాకి చెప్పండి, దేవుని శక్తి చేత ఆనందంగా ఉండబోతున్నామని చెప్పండి. Your tears are going to turn into joy. నీ కన్నీళ్లను దేవుడు ఆనందంగా మారుస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Restoration. I hear that word, restoration. సమకూర్పు 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 ఆ మాట వింటున్నాను నేను. Restoration in your family. నీ కుటుంబంలో సమకూర్పు రాబోతుంది. Maybe your son and daughter is not in the plan of God. They are coming into the plan of Come God. on. ఒకవేళ నీ కుమార్తె నీ కుమారుడు దేవుని ప్రణాళికలో లేకపోతే దేవుని ప్రణాళికలోకి వస్తున్నాడు నీ కొడుకు నీ కూతురు. As if, the word of God says, the Bible says, as for me and my household, we shall serve the Lord. దేవుని వాక్యం చెప్తుంది, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. You are going to serve the Lord. నీవు దేవునిని It's a సేవించబోతున్నావు. prophetic word for some families here. కొన్ని కుటుంబాలకు ఇది ప్రవచనాత్మకమైన మాట. Day and night you are praying for this matter. దివారాత్రులు ఎన్నో ప్రార్థనలు చేసేవి దీనికోసం. Lord, restore my family into the plan of God. నీ ప్రణాళికలోకి నా కుటుంబాన్ని సమకూర్చయ్యా అని చేసావు. The Lord says 2025 is a year. As for you and your household, you will stand for the purpose of God. You will serve the Lord by the power of the Holy Spirit. 2025 సంవత్సరంలో దేవుని యొక్క ఉద్దేశాల్లోకి నీ కుటుంబం రాబోతుంది. దేవుని ఉద్దేశంలో నీ కుటుంబం నీవు కలిసి సేవ చేయబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. The Bible says here what? బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? As he was prophesying, everything began to restore back into the valley of dry bones. ప్రవచనం ఎత్తి మాట్లాడుచూ ఉండగా ఎండిన ఎముకల లోయలో ఉన్నటువంటి ప్రతి ఎముక ఏ ఎముకకు ఆ ఎముక అతుక్కోవటం ప్రారంభించబడింది. It was a dry and scattered valley of bones. ఎండిపోయిన ఎముకలు చల్లాచెదరుగా పడిన ఎముకలు.
Let me tell you, నీకు చెప్పనివ్వండి ఈ మాట. it will never remain as a valley of dry bone. It will rise as a living army of God. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అది అప్పటి వరకు ఎండిన ఎముకల లోయగా పిలువబడింది కానీ ఆ రోజు నుంచి జీవము కలిగిన సైన్యము కలిగిన లోయగా I పిలువబడటం hear the ప్రారంభించింది. sound of an army of God is rising in this place. దేవుని యొక్క సైన్యము ఈ పరిసరంలో I లేవనెత్తబడబోతుంది. hear the sound of an army of God is marching to the will of God. దేవుని యొక్క సైన్యము దేవుని ఉద్దేశంలోకి రాబడబోతుంది ఈ Oh, పరిచర్యలోకి. nothing can stop you. నిన్ను ఆపేవాడు లేడు. Nothing can limit you. నిన్ను సరిహద్దులు పెట్టేవాడు లేడు. Limitation is gone over your life. సరిహద్దులు చెరపబడుతున్నాయి నీ జీవితంలో. Karaba shantala rama korama siantere. Limbro siamdala. Come on, respond in the spirit. Limbro siamdala. Lakaraba setere liamdala. I see the angels of God in this place. దేవుని యొక్క దేవదూతల సంచారం ఈ స్థలములో ఉన్నది. Something is imparting into your life. నీ జీవితంలో కొంత బదిలీ The చేయబడుతుంది. grace is being imparting into your నీ life. జీవితంలో కృప బదిలీ చేయబడుతూ ఉంది. The Lord is taking your shame out. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు The Lord is removing your shame into honor. నీలో ఉన్నటువంటి సిగ్గు అవమానానికి బదులుగా దేవుడు ఘనతను ఇవ్వబోతూ ఉన్నాడు. Dear mother, dear father, don't be discouraged. ప్రియమైన తండ్రి, నువ్వు తండ్రి కానీ నిరుత్సాహపడొద్దు. Your shame is going to turn into joy. నీ యొక్క అవమానము సంతోషంగా Instead of మార్చబడేది. your shame, there is a double honor is coming into your life. నువ్వు ఎంత అవమానపడ్డావో దానికి రెండంతల ఘనత నీకు రాబోతుంది. You will not be put to shame. I hear this word. The Lord says, you will not be put to shame. ఈ మాట వినపడుతుంది. నువ్వు తండ్రిగా ఉన్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అవమానపరచబడవు, You will అవమానపరచబడవు, not be put to shame. అవమానపరచబడవు. He is the lifter of your head. నీ తలను పైకెత్తువాడు ఆయన. He is your shield. ఆయన నీ యొక్క డాలు కేడమై ఉన్నాడు. He is your glory. నీ మహిమ ఆయన. Where you are put to shame, ఎక్కడైతే అవమానపరచబడ్డావో, where you are neglected, ఎక్కడైతే తిరస్కరించబడ్డావో, that's the same place that God is the lifter of your head. అదే స్థలములో దేవుడు నీ తలను పైకెత్తబోతూ ఉన్నాడు. There is an honor is coming into your life. ఘనత నీ జీవితంలోకి రాబోతుంది. Don't afraid. భయపడొద్దు. Come on. Touch your neighbor and say, don't be afraid. నీ పక్కన వాళ్ళు తాకి చెప్పండి, భయపడొద్దు అని చెప్పండి. You will not be put to shame. అవమానపరచబడవు. You will not be put to shame. అవమానపరచబడవు. You will not be put to shame. అవమానపరచబడవు. He is the restorer over your నీ life. జీవితములో సమకూర్చువాడు ఆయన. The years that locust has eaten over your life, ఏ చీడ పురుగులు నీ పంట పొలమును తినివేశాయో, the Lord says, I will restore that years back into your life. ఎంత కాలము చెడ పురుగులు తినేసిన పంటను నేను మరలా సమకూరుస్తాను అంటున్నాడు ఆయన. The Lord is restoring. దేవుడు సమకూరుస్తాడు. Zion Apostolic Church, సయోను అపోస్తలిక సంఘమా, this is your season. ఇది నీ సమయము. You are arising and you are shining. You are capturing the mountain. నువ్వు లెగిచి ప్రకాశించి కొండను స్వాధీనపరచుకోబోతున్నావు. Caleb said, give me my mountain. కాలేబు చెప్తున్నాడు, నా కొండను, నా కొండ ప్రదేశమును నాకిమ్ము. As I was in 40, I have the same strength. Now I am 75. నాకు 40 సంవత్సరాలప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు 75 వచ్చిన అంతే బలం ఉన్నది. Give me my mountain. ఆ కొండ ప్రదేశాన్ని నాకిమ్ము. How many of you will say, give me my mountain? ఎంతమంది ఈ మాట ఈరోజు చెప్పగలరు? ఆ కొండ ప్రదేశాన్ని You నాకిమ్ము. are going to possess your possession. నీ స్వాధీనపరుచుకోవాల్సినవి నువ్వు I స్వాధీనపరుచుకోబోతున్నావు. prophesy over your life. నీ జీవితం మీద ఈ ప్రవచనాన్ని చెప్తున్నాను. Enemy cannot possess your mountain. You are possessing. శత్రువు నీ కొండను స్వాధీనపరుచుకోలేడు, నీవే స్వాధీనపరుచుకుంటావు. ప్రవచించు. Come on, prophesy. చెప్పు, ఈ మాట చెప్పు. నేను Over my స్వాధీనపరుచుకుంటా. son, over my daughter. Come on, say, I decree and declare they are belongs to me. They will walk in the plan and the purpose of God. నా కుమారుడు, నా కుమార్తె వాళ్ళు శత్రువు చేతిలో కాదు ఉండాల్సింది, దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో ఉంటారని ప్రవచించు.
I see the fire of God in this place. దేవుని యొక్క అగ్ని స్థలములో నేను I చూస్తున్నాను. see the fire of God in this ఈ place. స్థలములో దేవుని అగ్నిని నేను చూస్తున్నాను. Every evil wicked counsel is being nullified. యేసుక్రీస్తు నామములో ప్రతి చీకటి యొక్క దురాత్మ శక్తి శూన్యపరచబడును గాక. No witchcraft, no demons, ఏ చేతబడి ఏ దురాత్మ శక్తులు పీడత no curse can stand against you. It is being burned by the fire of God. ఏ శాపము నీ ఎదుట నిలవలేదు, దహనమైపోద్ది దేవుని అగ్ని చేత. Oh, Rasamati Andala. Hebalasia Bromotara Riamdala Ramantala. I hear the word expansion. I hear the word expansion. విస్తరణను పలుకుతూ ఉన్నాను. నాకు వినపడుతుంది నాకు. ఎక్స్పాన్షన్ అని చెప్పండి. ఎక్స్పాన్షన్ అని చెప్పండి. విస్తరణ 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 Expansion. విస్తరణ Expansion. విస్తరణ. You will spread to the north and the south and the east and the west by the power of God. దేవుని శక్తి చేత తూర్పుకి పడమరకి ఉత్తరానికి దక్షిణానికి విస్తరించబడబోతున్నావు. 2025 year of expansion over your life. 2025 విస్తరించబడే సంవత్సరంగా నీకు ఉండబోతుంది. The mountain that God has given, you are going to take it. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్న కొండ నువ్వు తీసుకుంటున్నావు. It is yours. అది నీదే. Come on, it is yours. అవును అది నీదే. ఆమేన్ The చెప్పండి. ministry, it is yours. పరిచర్య జయాన్ మినిస్ట్రీ అది నీదే. Harabalaba satalaralalama setidiyamtala. Holy Abrahalama sekebaranta. Librantalaraba sakarararamantala riamtala riamtere. The Lord will put favor. Oh, దేవుడు కటాక్షాన్ని ఉంచబోతున్నాడు. Favor. కటాక్షము. Favor. కటాక్షము. Favor. కటాక్షము. Favor will cause you to reach the unreached. కటాక్షము చేరుకోలేని వాటిని చేరుకునేటట్లుగా చేస్తది. People will say it is impossible. అందరూ అంటారు ఇది జరగదండి. But the Bible says, కానీ బైబిల్ చెప్తుంది the favor of God will open the doors for you. దేవుని కటాక్షము నీ కోసము ద్వారములు తెరుచును. Doors. ద్వారాలు. Doors ద్వారములు of opportunities. అవకాశాల I ద్వారాలు. prophesy over your life, doors of opportunity. ప్రవచనమైతే చెప్తున్నాను అవకాశాల ద్వారాలు What తెరవబడుతున్నాయి. God has opened, no man can shut in your life. దేవుడు తెరిచిన ద్వారాలు ఏ మనుషుడు మూయలేడు. Oh, Zion Apostolic Ministry, what God has opened, no man, no demon can shut it. It is open for you. ఆమేన్. జయాన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ దేవుడు తెరిచిన ద్వారాన్ని ఏ సాతాను ఏ మనిషి మూయలేడు. This is your season. ఇది నీ సమయము. This is your season. నీ సమయము ప్రారంభమైంది. Every mountain shall be brought low. ప్రతి కొండ సమముగా చేయబడుతుంది. The Lord told me this is a prophetic action. What you did it. దేవుడు నాకు చెప్పాడు ప్రవచనాత్మకమైన పనిని చేశారు ఇక్కడ అని. You know that when your season is happening, you will do some prophetical actions. మీ టైం దగ్గర పడుతున్నప్పుడు ఇట్లాంటి బోల్డ్ పనులు మీరు చేయటం స్టార్ట్ చేస్తారు. This is the beginning. ఇది ప్రారంభమైంది. This is the beginning. ఈ కొండ బద్దలు కొట్టడం ప్రారంభమైంది. This is the beginning. ప్రారంభమైంది. You just started only. మీరు ప్రారంభించారు అంతే. Look at your neighbor and say, మీ పక్కన you just started only. ప్రారంభించారు అంతే అని చెప్పండి. Greater glory is going to happen in your life. గొప్ప మహిమ మీ జీవితంలో ప్రారంభించబడబోతుంది. Greater glory is going to happen in your life. ఉన్నతమైన మహిమ నీ జీవితంలో The ప్రారంభించబడబోతుంది. Bible says the latter glory of the temple shall be greater than the former. Thus says the Lord, in this place I will give you peace. దేవుడు చెప్తున్నాడు మునుపటి మందిరము కంటే ఈ మందిర మహిమ అత్యధికంగా ఉండబోతుంది. ఇక్కడ నీకు సమాధానం ఇస్తానని చెప్పాడు ఆయన. Look at your neighbor and say peace. మీ పక్కన తిరిగి చెప్పండి సమాధానము. Shalom. షలోమ్. Come on, declare. చెప్పండి షలోమ్. షలోమ్ అనండి. షలోమ్. Three people and say shalom. అందరూ దేవుని బిడ్డలంతా చెప్పండి షలోమ్. షలోమ్. Hallelujah. హల్లెలూయా. You are a peacemaker. సమాధానాన్ని సృష్టించే వాళ్ళు మీరు. You are a peacemaker. సమాధానాన్ని సృష్టించే వాళ్ళు. Because you carry the gospel of peace. ఎందుకంటే సమాధాన సువార్తను మోసుకొని వెళ్తున్నారు కాబట్టి. Oh la samatarariantere. Yarama sobramantalariantere. I encourage you. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. Be ready
సిద్ధంగా ఉండండి. In season, out of season, to reach the unreached with the gospel of peace. సమయమందును అసమయమందును సమాధాన సువార్తతో ప్రతి ఒక్కరిని చేరుకోవాలి. Do the work of an evangelist, the Bible says. బైబిల్ చెప్తున్నట్టుగా సువార్తికుని పనిని చేపట్టండి. That is your primary calling. Be an evangelist. ముందు అది ప్రాథమికమైన పని, సువార్త పని స్టార్ట్ చేయి. May God may use you as a pastor, but you do the work of an evangelist. ఒకవేళ దేవుడు నిన్ను కాపరిగా పిలిచినా గానీ సువార్త పని ప్రాథమికంగా పెట్టుకో. That's your call. అది నీ పిలుపు. That's my call. That's your call. Everybody's call. Every born again believer, they have to reach the unreached. అది నా పిలుపు, నీ పిలుపు. ప్రతి తిరిగి జన్మించిన విశ్వాసి చేరుకోలేని వారిని చేరుకొని సువార్త చెప్పాలి. Our life must reflect the gospel. మన జీవితము సువార్తను ప్రతిబింబించాలి. Our life must be a living gospel. మన జీవితమే ఒక సువార్తగా ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలి. A living epistle. People must see our life and turn to Jesus. సువార్త పత్రికగా మన జీవితం ప్రతి ఒక్కరికి అర్థమైపోవాలి. Oh, hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I pray నేను ప్రార్థిస్తున్నా, you may shake this city. ఈ పట్టణమును కదిలించుదురుగాక. You are going to shake the cities పట్టణములను కదిలించుదురుగాక. through the power of the gospel. సువార్త శక్తితో కదిలించుదురుగాక. La baranta la rianta la riantele. God is going to use each one of you ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు in వాడుకోబోతున్నాడు. a very unusual way. అసాధారణంగా వాడుకుంటాడు. Very unusual way. అసాధారణంగా వాడుకుంటాడు. If you carry the gospel of God, దేవుని యొక్క సువార్తను మోయగలిగితే, let me tell you, నేను మీకు చెప్పనివ్వండి, God will use your hand to heal the sick. మీ చేతులను ప్రజలను స్వస్థపరచునట్లుగా దేవుడు వాడుకుంటాడు. You will cast out the demons in the name of Jesus. యేసు నామములో మీరు దయ్యములను వెళ్ళగొడతారు. You will glorify the name of Jesus. దేవుని నామాన్ని మీరు గణపరుస్తారు. Oh, hallelujah. హల్లెలూయా. At the same time, అదే సమయంలో I encourage each one of you to pray for these precious ones. ఇక్కడున్న మీ అందరిని ప్రోత్సహిస్తున్న ఈ విలువైన విద్యార్థుల కోసం మీరు ప్రార్థించాలి. That's why you are here today. అందుకే మీరు ఇక్కడికి వచ్చారు ఈ రోజున. You have a great responsibility. మీ మీద పెద్ద బాధ్యత ఉన్నది. Pray for them. ఈ విద్యార్థుల కోసం ప్రార్థించండి. Pray for them. ప్రార్థించండి. Hallelujah. హల్లెలూయా. You know, in the book of Isaiah, I would like to touch that part also, very important. Book of Isaiah, continue that verse. It says verse 5, 40 verse 5. 40వ అధ్యాయం 5వ వచనంలో నేను కొనసాగించి చదవాలనుకుంటున్నాను. 5వ వచనం. The glory of the Lord shall be revealed, and all the flesh shall see it together, and the mouth of the Lord has spoken. ఆమేన్. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. Say with me, the glory of God will be revealed. అందరూ చెప్పండి, దేవుని మహిమ బయలుపరచబడును. Glory of the Lord will be revealed. చెప్పండి, దేవుని మహిమ బయలుపరచబడును. Glory of the Lord will be revealed. దేవుని మహిమ బయలుపరచబడును. Touch your neighbor and say, glory of the Lord will reveal through you. మీ పక్కన వాళ్ళ తాకి చెప్పండి, దేవుని మహిమ నీ ద్వారా బయలుపరచబడును. Hallelujah. హల్లెలూయా. We are in this generation to manifest the glory of Jesus. ఈ తరములో నువ్వు నేను పుట్టింది ఎందుకంటే దేవుని మహిమను బయలుపాటు చేయడానికి. Hallelujah. హల్లెలూయా. I'm going to wind up with this verse, 1 Timothy chapter 6 verse 11. 1 Timothy chapter 6 verse 11. ఈ యొక్క వచనం చదివి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. It says, but you, O man of God, flee these things, pursue righteousness, godliness, and faith, love, patience, and gentleness. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి విడిచి పారిపోము. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. Very important thing. చాలా ప్రాముఖ్యమైనది. In the presence of God, దేవుని సన్నిధిలో I encourage you, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. flee from the things of this world. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెత్త చెదారం నుంచి విడిచి పారిపోండి. It's very important. చాలా ప్రాముఖ్యం. Guard yourself in the word of God. దేవుని వాక్యములో మిమ్మల్ని మీరు కాపాడుకోండి. Protect yourself in the word of God. దేవుని వాక్యములో భద్రంగా ఉండండి. And pursue righteousness. నీతిని వెంటాడండి.
In Christ you are the righteousness of God. క్రీస్తులో నువ్వు నీతిమంతులు, మీరు నీతిమంతులై ఉన్నారు. At the same time, we need to walk in the righteousness of God. అదే విధంగా మనము కూడా నీతిలో నడవాలి. Amen. Amen. Righteousness is a nature. At the same time, righteousness must be our action also. నీతి అనేది స్వభావమై ఉన్నది. అదే విధంగా నీతి అనేది మన పనులలో కూడా కనబడాలి. Amen. It's very important thing. చాలా ప్రాముఖ్యమైనది. Godliness, faith, love, patience and gentleness. ఆమేన్. భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. Never follow the things of the world. Follow the God's principle over your life. లోకము యొక్క నియమాలను దయచేసి వెంబడించొద్దు. దేవుని వాక్య నియమాలను పాటించండి. Verse 12, very important words. 12వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. Fight the good fight of faith. Lay hold of the eternal life to which you were called and confess the good confession in the presence of many witnesses. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము, దాని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. Look at your neighbor and say, fight the good fight of faith. మీ పక్కన వాళ్ళ వైపు చూసి చెప్పండి, మంచి పోరాటము Fight the good fight of faith. మంచి పోరాటము. What is the good fight of faith? మంచి పోరాటం అంటే, విశ్వాస పోరాటం అంటే ఏంటి? It is the matter of you walk by faith and not by sight at all. ఆమేన్. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే ఏంటంటే వెలి చూపు వల్ల కాక విశ్వాసంతో జీవించడమే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. Hallelujah. హల్లెలూయా. It is all of our responsibility, not only their responsibility, all our ఇది responsibility. కేవలం విద్యార్థుల యొక్క బాధ్యత మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరి బాధ్యత అయి ఉన్నది. Fight the good fight of faith. Come on, touch your neighbor and say, fight the good fight of మీ faith. పక్కన వైపు చూసి చెప్పండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. Amen. ఆమేన్. Because you have a great reward in the presence of God. ఎందుకంటే నీకు దేవుడి దగ్గర గొప్ప లాభము, గొప్ప ప్రతిఫలం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. I want to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. Walk in the purpose of God. You will fulfill what God has called you to do. దేవుని యొక్క ఉద్దేశంలో నడవటం ప్రారంభించండి. దేవుని ప్రణాళికలు మీ జీవితంలో నిర్వర్తించగలరు. Amen. ఆమేన్. Not you have holded his hand, he have holded your right hand. ఆమేన్. నువ్వు కాదు ఆయన చేయి పట్టుకుంది, ఆయనే నీ కుడి చేతిని పట్టుకున్నాడు. He has holded you. ఆయన నిన్ను పట్టుకున్నాడు. He will not leave you. ఆయన నిన్ను వదిలిపెట్టడు. He will not forsake ఆయన you. నిన్ను ఎడబాయడు. He is in you. ఆయన నీలోనే ఉన్నాడు. He is with you. ఆయన నీతోనే ఉన్నాడు. Hallelujah. Amen. ఆమేన్. Be a witness of Jesus wherever you are, ఎక్కడ ఉన్న క్రీస్తుకు సాక్షిగా ఉండు. and you will be honored by God. దేవుని చేత ఘనపరచబడతావు. One who honors me shall be honored. Word of God says. దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. Be an honorable vessel in the hand of God. దేవుని చేతిలో ఒక ఘనమైన పాత్రగా ఉండు. You will be honored by man. నువ్వు అప్పుడు మనుషుల చేత ఘనపరచబడతావు. Amen. ఆమేన్. May God bless you through these words. May God bless each one of you. దేవుడి ఈ మాటలను బట్టి మిమ్మలను దీవించును గాక, ఇక్కడ కూర్చున్న మిమ్మలను కూడా ఆశీర్వదించును గాక. Thank you so much for the time and the opportunity that you have given. God bless you and may reward you. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you.